ఈ 21 డేస్ ఛాలెంజ్ ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నో టైం టేబుల్స్ అసలు క్లియర్ విజన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏప్రిల్, స్టూడెంట్స్కి ఏప్రిల్ మంత్ అంటే కొద్దిగా వణుకుతాయి. కరెక్ట్గా ఈరోజు డేట్ వచ్చి మార్చ్ 9th, టైము 2:30 అవుతుంది. ఈ రోజు నుంచి లెక్కేస్తే నెక్స్ట్ మంత్ 2కో 3కో కరెక్ట్గా 21 డేస్ అవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా. యాక్చువల్లీ కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట. అంటే కొద్దిగా డిజైనింగ్ వర్క్స్ అని కొద్దిగా అటు ఇటు చాలా టైం దొరకలేదు. అండ్ రీసెంట్గా ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. అందుకే టైం అనేది కరెక్ట్గా దొరకలేదు. అండ్ వీడియో దీని మీద చేద్దామని ఆలోచిస్తూ క్యాలెండర్ వైపు చూశాను. నెక్స్ట్ మంత్ ఏప్రిల్, స్టూడెంట్స్కి ఏప్రిల్ మంత్ అంటే కొద్దిగా వణుకుతాయి. ఎందుకంటే ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మావి బీటెక్లో అయితే ఎన్పిటిఎల్ ఉంది, ఇంకా ఒక చిన్న కోర్స్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ సెమ్ కూడా ఉంటుంది, మిడ్ ఉంటుంది. సో నేనేమనుకుంటానంటే కరెక్ట్గా ఈరోజు నుంచి లెక్కేస్తే కరెక్ట్గా ఈరోజు డేట్ వచ్చి మార్చ్ 9th, టైము 2:30 అవుతుంది. ఈ రోజు నుంచి లెక్కేస్తే నెక్స్ట్ మంత్ 2కో 3కో కరెక్ట్గా 21 డేస్ అవుద్ది అనమాట. సో ఈ 21 డేస్లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నాకున్న ఎగ్జామ్స్, నేను చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని దానికంటూ ఒక టైంని వెచ్చించి, అలాగే నా డిజైనింగ్ అంటే ఈ వర్క్స్ కూడా చూసుకొని ఓ టైం టేబుల్ గీసి, టైం టేబుల్ చాలా నేసాం అనుకో, కానీ ఈసారి యూట్యూబ్లో వీడియో పెడుతున్నా కదా, ఇప్పుడు చేసే టైం టేబుల్ని కరెక్ట్గా ఫాలో అవుతాను చూద్దాం. సో 21 డేస్ ఛాలెంజ్ అని తీసుకోబోతున్నా. ఈ 21 డేస్ ఛాలెంజ్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు నీకు ఒక లేని అలవాటుని నువ్వు అలవాటుగా చేసుకోవాలంటే ఈ 21 డేస్ చేసావు అనుకో, అది నీకు 22nd డేకి అలవాట్లు మారిపోద్ది అనమాట. అది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి 21 డేస్ ఛాలెంజ్ అని. సో ఇది రీజన్ అనమాట 21 డేస్ అని. ఎందుకు అంటే నీకు ఇష్టం లేనిది 21 డేస్ కరెక్ట్ చేసావు అనుకో, నీకు అది ఇష్టంగా మారుతుంది. అంటే చేసే కొద్దీ మీకు అలవాటు అయ్యి ఒక గుడ్ హ్యాబిట్లా మీకు తయారవుద్ది అనమాట. సో అందుకని 21 డేస్. ఈ 21 డేస్ ఇప్పుడు వేయబోయే టైం టేబుల్ని చూద్దాం. చాలా టైం టేబుల్ వేసాం ముందు, ఏది అంతగా సక్సెస్ అవ్వలేదు. నేను ఇప్పుడు యూట్యూబ్లో మీకు చెప్తున్నా కదా 21 డేస్ ఛాలెంజ్ తీసుకుంటానని. సో మీకు చెప్పినందుకైనా పొరుగు పోద్దని భయంతోనైనా కరెక్ట్గా ఉంటానని పెడుతున్నాను. అండ్ టైం టేబుల్ వేస్తాను. జుట్టు బాగానే కనిపించిందా? బాగాలేదా? సరే, జర్నీ చేసి వచ్చాను కదా, కొద్దిగా అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. క్లియర్ విజన్ ఉంది. క్లియర్ విజన్ ఉంది. ఇప్పుడు డేని డివైడ్ చేసుకుని టైం టేబుల్ వేసుకుంటాను. ఓకేనా? 1 hour later. ఆపరేషన్లో ఉంది కదా, వదిలేయండి. ఇది రాశాను. మరి ఈ 21 డేస్ ఛాలెంజ్ చూద్దాం ఎలా ఉంటుంది, ఏముంటుంది, పాటిస్తానా లేదా. సో ఈ 21 డేస్ లోపల మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్రతి 7 డేస్కి నా ప్రోగ్రెస్ ఎలా ఉందని ఒక వీడియో పెడతాను. సో 21 డేస్లో 3 వీడియోస్ వస్తాయి. సో చూద్దాం. చిన్నప్పటి నుంచి ఎన్నో టైం టేబుల్స్ అసలు. పీయూసీలో అయితే నేను నా ఫ్రెండ్ ఆడ ఒకసారి ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావురా, టైం టేబుల్ వేస్తున్నానరా, ఇలాంటి ఫోన్లు ఎక్కువ ఉండే అనమాట. సో చూద్దాం, ఈసారి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. సో 21 డేస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను, ఏమనుకోకండి. అండ్ సరే, మరి జాగ్రత్త.